నమస్కారం. గాయత్రి బోర్వెల్ కెమెరాస్. మనం ఈరోజు ఇండోర్ నుంచి 5 మెగాపిక్సెల్ యోయో ఇంటర్నల్ బ్యాటరీ, దీని లోపలనే బ్యాటరీ ఉంటుంది, అలాంటి కెమెరా తెప్పించాం. దీన్ని అన్బాక్సింగ్ చేసి మనము ఈ యొక్క కెమెరాని చూపించగలుగుతాను. క్యాపు, ఛార్జర్ వచ్చింది, కెమెరా మెటల్ బాడీతో ఉంది, స్టీల్ న్యూ పీస్. దీనికి వీడియో కనెక్టర్, మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి వీడియో కనెక్టర్, టైప్ సి ఓటీజీ కనెక్టర్ కూడా వచ్చింది. మనకు 1 2 3 4 5 ఐటమ్స్. ఇది ఇంటర్నల్ బ్యాటరీతో నడుస్తుంది, కేవలం మనము వైర్ పెట్టుకోగానే నడుస్తుంది. దీని ఇప్పుడు మెటల్ బాడీతో వచ్చింది. ఇది లైటింగ్ వచ్చేసి 12 ఉన్నాయి. కెమెరా 5 మెగాపిక్సెల్ ప్లస్ మెటల్ బాడీ, ఫినిషింగ్ సూపర్ ఉంది. వెనక సైడు పిన్ కనెక్టర్ ఉంటుంది, క్యాప్ సిస్టమ్ వస్తుంది. క్యాపు మనకు ఎప్పుడు అయినా ఫిక్స్ కోసం క్యాప్ సిస్టమ్ ఉంటుంది. తర్వాత ఇంకొక ఐటమ్ వీడియో కనెక్టర్, దీని ద్వారా మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఇక్కడ మన కేబుల్ కనెక్ట్ చేసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఛార్జింగ్ సిస్టమ్. ఇది మన యూఎస్బి అడాప్టర్ ఛార్జర్లో పెట్టుకొని దీనికి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఇండికేట్గా లైట్ వస్తుంటుంది బ్లూ కలర్గా. సరే, దీన్ని ఒకసారి రివ్యూ చూద్దాం. చలో, 5 మెగాపిక్సెల్ ఇంటర్నల్ బ్యాటరీతో సంబంధించిన కెమెరా మనం రివ్యూ కోసం వచ్చాం. చెక్ చేద్దాం మనం ఒకసారి. ఇది ఫ్రంట్ సైడ్ కనెక్ట్ పెట్టగానే లైటింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది ఇంటర్నల్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి వైర్ పెట్టగానే లైట్ వస్తుంది. దీనికి ఎలాంటి బయట అడాప్టర్ కానీ పవర్ ఇవ్వడం కానీ ఉండదు. 5 ఫీట్లలో ఏదైతే క్లారిటీ వస్తుందో 1500 ఫీట్ల వరకు అది క్లారిటీ వస్తుంది. సరే, ఈ ఫ్రంట్ సైడు ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ సైడు ఇలాంటి పిన్ కనెక్టర్ ఉంటుంది. ఈ యొక్క కనెక్టర్ వీడియో కనెక్టర్ మొబైల్ పెట్టుకోవడానికి కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రతి ఒక్క దానికి పెట్టుకోవచ్చు. ఇగో ఇది మన లైట్గా సింపుల్గా ఇట్లా టచ్ చేసుకోవాలా. దాని తర్వాత ఓటీజీ కనెక్టర్ చేసుకొని ఓటీజీ కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ట్యాబ్కి కానీ ల్యాప్టాప్కి కానీ ట్యాబ్కి కానీ కనెక్ట్ చేసుకోవాలా. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనము ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత యూఎస్బి కనెక్టర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు ఇంటర్ఫేసు యూఎస్బి కనెక్టర్ వస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది. యూఎస్బి కనెక్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలా. ఓపెన్ చేసిన తర్వాత ఈ టైప్ సి కానీ ఏ మోడల్ అంటే ఆ మోడల్ దొరుకుతాయి. పిన్ను పెట్టుకోవాలా. పిన్ను పెట్టుకున్న తర్వాత డైరెక్ట్ మనకు కెమెరా అనేది క్లారిటీ కోసం వస్తూనే ఉంటుంది. ఈ యొక్క కెమెరా 5 మెగాపిక్సెల్ క్లారిటీ కోసం ఇంత క్లారిటీ వస్తుంది చూడవచ్చు. మనకు 1000 ఫీట్లు వెళ్ళినా 100 ఫీట్లు వెళ్ళినా కలర్ కెమెరా ఉంటుంది. మనకు ఈ యొక్క కెమెరా 5 మెగాపిక్సెల్తో వస్తుంది.